బ్యాక్ టు న్యూస్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బంజారా హిల్స్ లోని ఆఫ్టర్ 9 పబ్ ను పోలీసులు సీజ్ చేశారు. ఇటీవల వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పబ్ పై దాడులు నిర్వహించారు. కస్టమర్స్ ను ఆకర్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి యువతలను తీసుకువచ్చి అసభ్యకర డాన్సులు చేస్తున్నట్లు గుర్తించారు. పబ్ లోని 150 మందిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి విచారించారు. 35 మంది యువతులను భరోసా కేంద్రాలకు తరలించారు. కస్టమర్స్ వివరాలను సేకరించి విడిచిపెట్టారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ఇటు ఆఫ్టర్ 9 పబ్ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్టయితే బంజారా హిల్స్ పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక కస్టమర్స్ ను ఆకర్షించేందుకు కొంచెం అసాంఘిక కార్యక్రమాలు కూడా అక్కడ జరుపుతున్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? గత 10 రోజుల నుంచి కూడా బార్స్ కానీ రెస్టారెంట్లపైన అలాగే పబ్బులపైన కూడా అనేక రకాలుగా ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులు దాడులు చేస్తున్నారు. వారు నిబంధనలకు అనుకూలంగా పనిచేస్తున్నారా లేదా, నిర్వహిస్తున్నారా లేదా అనేది కూడా వారు చెక్ చేస్తారు. అయితే గత 5 రోజులకు ముందు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆఫ్టర్ 9 పబ్ మీద రాత్రి 11 గంటలకు వెళ్ళి దాడులు చేసినప్పుడు అక్కడ అసాంఘికకరమైనటువంటి రీతిలో చాలా వరకు యువతలు డ్యాన్సులు చేయడంతో పాటు యువత కూడా పెద్ద ఎత్తున మందు వేసి వాళ్ళందరూ కూడా అసభ్యంగా కూడా అక్కడ ప్రవర్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా వాళ్ళు చూశారు. అక్కడ వెంటనే ఆ రోజు పార్టీలో పాల్గొన్నటువంటి అందరినీ దాదాపు 160 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అందులో ఎవరైతే పబ్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో బౌన్సర్లతో పాటు వారు 10 మందిని మాత్రం వారిపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. మిగతా వాళ్ళకందరికీ వారి యొక్క వివరాలంతా సేకరించి వాళ్ళని విడిచిపెట్టిన నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఇతర ఛత్తీస్గఢ్ నుంచి కూడా, ముంబై నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ ఇతర యువతలను అయితే పెద్ద ఎత్తున కూడా తీసుకొని వచ్చారు. వాళ్ళతో అసభ్య రీతిలో డ్యాన్సులు వేయించడంతో పాటు అక్కడ వచ్చినటువంటి ఎవరైతే పేరు మోసినటువంటి డబ్బు కలిగినటువంటి కస్టమర్స్ ఎవరుతున్నారో వాళ్ళని ఆకర్షిస్తూ వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు గుంజుతున్నటువంటి వ్యవహారాలని కూడా బయటపడాయి. దీనిపైన కూడా ఆఫ్టర్ 9 పైపుకు సంబంధించినటువంటి ఓనర్ పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం కాబట్టి దాదాపు 4 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. అయితే ఆ రోజు నుంచి అనేక రకాలుగా కూడా విచారణ జరిపిన తర్వాత అది ఆ గతంలో కూడా ఇలాంటి ఉల్లంఘనలే ఉల్లంఘించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పబ్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలనే ఉద్దేశంతో, సీజ్ చేయాలనే ఉద్దేశంతో పోలీసులు భావించారు. దాని తగ్గట్టుగానే ఎక్సైజ్ అధికారులు మరొకసారి దాడులు చేసి ఈ యొక్క ఆఫ్టర్ 9 పబ్ని సీజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అఫీషియల్గా కూడా ఇవాళ ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఖచ్చితంగా కూడా గతంలో ఇదే ఆఫ్టర్ 9 సంబంధించిన పబ్ ఓనర్ ఎవరైతున్నారో ఆయన గతంలో బంజారా హిల్స్ సిఐగా పనిచేసినటువంటి నరేంద్ర పైన కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో అతను అప్పుడు ఏసీపీ దీంట్లో కూడా చిక్కుపోయి అరెస్ట్ చేయబడినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇప్పుడు ఆఫ్టర్ 9 పబ్కి సంబంధించిన విషయంలో డైరెక్ట్ ఆ పబ్నే సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాణా, ఇక ఎవరైతే యువతులు వేరే ఊళ్ళ దగ్గర నుండి, వేరే రాష్ట్రాల దగ్గర నుండి తెచ్చారో వాళ్ళని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. సో వాళ్ళ గురించి పోలీసులు ఏమంటున్నారు? ఆల్రెడీ ఈ విషయం జరిగి దాదాపు 5 రోజులు కావస్తుంది కాబట్టి వాళ్ళందరి వివరాలు కూడా సేకరించారు. వాళ్ళని ఎవరు తీసుకొని వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు, ఎంత డబ్బులు ఇస్తామనేసి పనిచేస్తారు అనేది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర వివరాలు తీసుకున్నారు. ఇవంతా కూడా ఆఫ్టర్ 9 సంబంధించిన పబ్ ఓనర్ అవుతున్నా ఆ పబ్ ఓనర్ చెప్పినట్టుగా మేము చేసామని కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో వారి స్వస్థలాలను బట్టి రాష్ట్రాలకు కూడా ఇప్పటికే తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం కాబట్టి వారిని కూడా బాధితుల కిందనే పోలీసులు చేర్చినటువంటి పరిస్థితి కాబట్టి అందులో పనిచేసినటువంటి బౌన్సర్లు కానీ, మేనేజర్ కానీ, మిగతా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తరలించిన నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.